దొండకాయ బాత్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇలా రైస్ తయారు చేసి పెట్టుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలి, విడిగా చేసుకోవాలి. అప్పుడే బాత్ మనకి మంచిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని కాస్త చల్లార్చుకోవాలి. ఈలోపు మనము బాత్కి కావాల్సిన మసాలా, తర్వాత బాత్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అదేవిధంగా ముందు మనము దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 10-15 దొండకాయలని కట్ చేసి పెట్టుకున్నాను 2 గ్లాసెస్ రైస్కి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఈ స్పూన్తో, టేబుల్ స్పూన్తో ఒక 6 స్పూన్లు శనగపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. శనగపప్పు ఇలా ఈ మంచి కలర్ ఇలా రావాలి, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ మినపగుండు వేసుకోవాలి. దీన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినపగుండు కూడా ఇలా మంచి కలర్ రావాలి, గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకోవాలి ప్లేట్లోకి, చల్లార్చుకోవాలి వీటన్నిటిని. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇలా కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనము ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇవి రెండు వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో ఒక 5-6 లవంగాలు వేయించి తీసేసుకోండి. లైట్గా వేయించుకోవాలి. చివరగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఎక్కువ కలర్ మారకుండా వీటిని తొందరగా వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి, వేగిపోయాయి. వీటిని తీసి అన్నిటినీ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త నూనె వేసుకోవాలి. బాత్ తయారు చేసుకోవడానికి ఒక 6-7 స్పూన్స్ వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇలా ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకుందాం. తర్వాత ఆవాలు ఒక 1/2 స్పూన్, కొద్దిగా జీలకర్ర. ఆవాలు చిటపటలాడినప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా హింగ్, పప్పు, మినపగుండు వేసుకోండి. కొద్దిగా పప్పు కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా మినపగుండు ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో కరివేపాకు మనము ముక్కలు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు. నేను అన్నం చేసినప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేస్తున్నాను. చూసి మళ్ళీ వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము చల్లార్చుకున్న ఈ మసాలాని మిక్సీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ముక్క ఉడకాలి. మసాలాని ఇలా రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రఫ్గా ఉండాలి. మరి స్మూత్గా ఉండకూడదు, మరి రఫ్గా ఉండకూడదు, కొద్దిగా బరకగా ఉండాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఉడికింది, కట్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, చల్లార్చుకున్న రైస్, దీన్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా రైస్కి అంతా కలిసే విధంగా నీట్గా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ పై పెట్టే కలుపుకోవాలి, దింపి కలుపుకోకూడదు. మనము అన్నం చల్లార్చుకున్నాం కదా, అన్నం చల్లార్చుకోకుండా వేడిగా అలాగే వేస్తే ముద్ద ముద్దగా అవుతుంది. ఇలా చల్లార్చుకొని మళ్ళీ స్టవ్ పై ఉన్న ఈ మసాలాలో అన్నాన్ని వేసి కలుపుకోవాలి. ఒకవేళ పొడి తక్కువైతే కొద్దిగా పొడి వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి, చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చివరిలో ఎండు కొబ్బరి తురిమి వేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మన దొండకాయ బాత్ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి తొందరగా తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలకి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకొని మనము సర్వ్ చేసుకుందాము. దొండకాయ బాత్ని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మనం వేసిన మసాలా తర్వాత అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. మంచిగా లవంగ ఫ్లేవర్ కానీ తర్వాత బిర్యానీ ఆకు ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది. దీనికి మనము నిమ్మకాయ రసం అలాంటివి ఏవి యాడ్ చేసుకోకూడదు. ఇది దొండకాయ బాత్ మసాలా ఉంటుంది. దీన్ని మనము పెరుగుతో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.